పార్లమెంట్లో ఎన్నికలలో భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రజా ఆశీర్వాద యాత్ర గత నెల 28 రోజున అమ్మపల్లి దేవాలయంలో ప్రారంభమైనటువంటి విషయం అందరికీ తెలుసు. అమ్మపల్లి దేవాలయం నుంచి స్టార్ట్ అయినటువంటి యాత్ర క్రమంగా మన వికారాబాద్ జిల్లా మిట్టగంకల్లో ప్రవేశించి పరీ కాన్స్టిట్యున్సీ మీదుగా తాండ్రు కాన్స్టిట్యున్సీ ఈ రోజు వరకు కంప్లీట్ అయింది. రేపు ఉదయం నుంచి మన వికారాబాద్ నియోజకవర్గంలో బొప్నారం గ్రామంలో ప్రారంభమై చివరిగా సిద్దులూరులో ఎండై నవాపేటలకు ప్రవేశిస్తుంది. ఈ యొక్క ప్రజా ఆశీర్వాద యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ నామినేషన్ కన్నా ముందు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యొక్క రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ఇక్కడ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ ఎలక్షన్స్ పోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజా ఆశీర్వాద యాత్ర అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రజా ఆశీర్వాద యాత్రలో ఏ గ్రామంకు వెళ్ళినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని గెలిపించి ఏదైతే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి నినాదం అప్కి వార్ 400 పార్ ఏదైతే 400 సీట్లు పార్లమెంట్లో టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారో ఆ యొక్క మూడోసారి ఖచ్చితంగా ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పటికే తేట తెల్లమైనటువంటి విషయం ఏంటంటే జాతీయ ఇంటర్నేషనల్ మీడియా కానీ నేషనల్ మీడియా కానీ ఎక్కడ కూడా ఏ సర్వేలు తీసుకున్నా కూడా ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటి స్పష్టమైన సందర్భంలో ఇక్కడ ప్రజలు కూడా ఎప్పుడు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ గెలవలేని సందర్భంలో బద్దంబాలరెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ప్రయత్నం చేసిన హైదరాబాద్ పార్లమెంట్ చేవెళ్ళ చేసినా కూడా ఈసారి ఖచ్చితంగా భాగస్వామ్యం అనేటువంటిది పార్లమెంట్లో చేవెళ్ళ పార్లమెంట్ ఉండాలనేటువంటి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి గత ఎలక్షన్లో చూసినప్పటికీ ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులను చూసినప్పటికీ ఎవరైతే ఈ పార్లమెంటు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ ఉన్నారో రంజిత్ రెడ్డి గారు వారు ఎప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ప్రస్తావించినటువంటి ప్రజా సమస్యల మీద గొంతు విప్పినటువంటి సందర్భం లేదు. అదే విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా మన యొక్క పార్లమెంట్ ట్రాక్ రికార్డ్ తీసుకున్నట్టయితే ఏ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడనంతగా 98% అటెండెన్స్ అనేటువంటిది పార్లమెంట్లో ఉన్నది. ఇది ఏదో చెప్పడానికి ఏదో అతిశయోక్తి అయినటువంటి మాట కాదు. మనము గూగుల్లో కానీ లేకపోతే పార్లమెంట్ ట్రాక్ రికార్డును తీసుకున్నటువంటి చూసవచ్చు. ఆ పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద ప్రజలకు స్పష్టమైపోయింది, ఇవన్నీ స్పష్టమైపోయింది. కాబట్టి నీ ఆటలు చెల్లవు, నీవు నాన్ లోకల్ అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది. ఏదో ఉద్యమం పేరిట కేసీఎం పేరిట అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా సమైక్యాంధ్రకు వ్యతిరేకం, మన ప్రాంతంలో మనలో మన అభిప్రాయ భేదాలు ఉండొద్దు అనేటువంటి అభిప్రాయంతో ఓటేసి ఉండొచ్చు, నీవు గెలిచి ఉండొచ్చు, కానీ మీరు ఈ ప్రాంతానికి చేసింది మాత్రం శూన్యం. కాబట్టి నీవు ఏ రకంగా అయినా కూడా గెలుపు అనేటువంటిది నీకు అసాధ్యం అనేటువంటి తేట తెల్లమైపోయింది. రెండవది, ఇవాళ దేశమంతా వాతావరణం భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం అక్షంతల కార్యక్రమాలు కానీ లేకపోతే రామమందిర నిర్మాణం. ఈ దేశంలో రాజకీయాలు నడిచినప్పుడు భారతీయ జనతా పార్టీని ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేసేది, భారతీయ జనతా పార్టీకి ఇంకేం పని లేదు, ఎలక్షన్స్ వస్తే రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడగాల అని చెప్పారు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ఈ దేశంలో రాముని కోసం పోరాటం చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ద్వారా న్యాయబద్ధంగా తీర్పు తీసుకొని ఈ దేశంలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించినటువంటి ఘనత నరేంద్ర మోడీకి చెందుతుంది. చాలామంది కరసేవకులు
4.5 లక్షలు అసూలు బాసినటువంటి ఒక రామభక్తులు ఈ దేశంలో రామ మందిర నిర్మాణం అవుతుందా కాదా, మేము కళ్ళతో చూస్తామా లేదా అన్నటువంటి ఒక భ్రమలో ఉన్నటువంటి ఒక అనేక మంది భక్తులు మొన్నటికి మొన్న వేలాదిగా లక్షలాదిగా ట్రైన్లలో తరలి భవ్యమైనటువంటి రాముని దర్శనం చేసుకున్నారు. కాబట్టి నిక్కచ్చిగా భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతంతో, ఏ మూల సిద్ధాంతాలతోటి ఈ ఏర్పడిందో ఆ సిద్ధాంతాలు, అది 370 ఆర్టికల్ కానీ, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కానీ, రామ మందిరం కానీ, హిందూ ఎజెండా కానీ, ఖచ్చితంగా ఈ దేశంలో హిందూ ఎజెండాగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. నిజంగానే మీకు రామ మీద ప్రేమ ఉన్నట్టయితే, ఈ దేశం మీద ప్రేమ ఉన్నట్టయితే, మీరు పెడుతున్నటువంటి సభల్లో సమావేశంలో వందే మాతరం, జై భారత్ మాతాకి జై కానీ, వందే మాతరం అని చెప్పి కానీ, జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం లేనటువంటి ఒక దేశ వ్యతిరేక, జాతి వ్యతిరేకటువంటి ఒక పార్టీలు మీ రాజకీయాల కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక పార్టీలు మీ అయితే, మేము ఈ జాతి కోసం రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ దేశంలో హిందూ ఎజెండా ఉన్నప్పటికీ వాళ్ళు కమ్యూనిస్టులు అయినా కాంగ్రెస్ అయినా ఏ పార్టీ వాళ్ళని చూడకుండా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాలకు సమానమైనటువంటి యొక్క నిధులను కేటాయిస్తా ఉన్నాడు. పినరన్ విజయ్ కేరళ ఉన్నట్లయితే 1000 కోట్ల రూపాయలు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రం దివాలా తీసింది. మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి ఈ రాష్ట్రము అప్పుల పాలు చేసి చిప్ప చేతి పెట్టిపోతే, ఇదే రేవంత్ రెడ్డికి ఈ పార్టీని నడిపేనికే 6 గ్యారెంటీలు ఇస్తే నడిపేని సందర్భంలో నాకు పెద్దన్న మోడీ అని చెప్పి చెప్పుకొని పోతే 9,000 కోట్ల రూపాయల శాంక్షన్ మొన్నటికి మొన్న ఏర్పడిన ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినటువంటిది వాస్తవమా కాదా? కాబట్టి ఎక్కడ కూడా ఏ ప్రాంతమని, ఏ కులమని, ఏ మతమని కాదు. కరోనా విషయంలో టీకాలు అందరికి ఇప్పించారు. కరోనా విషయంలో బయటికి ఎవరు ప్రజలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మండల ఇన్ఛార్జి గాలయ్య గారు, వికారాబాద్ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు, ప్రతిరోజు అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే రంజిత్ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి కొరకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్నటిదాకా 5 సంవత్సరాల క్రితం రంజిత్ రెడ్డి ఎవరు ఈ తెలంగాణనే తెలియదు, ఎవరికి గుర్తు కూడా లేదు రంజిత్ రెడ్డి. అట్లాంటి రంజిత్ రెడ్డి ఒక పోల్ట్రీ ప్రాజెక్ట్, పోల్ట్రీలో ఒక ఓనరు కోడిగుడ్ల వ్యాపారం చేసిన ఆయన, దాన వ్యాపారం చేసిన ఆయన. అట్లాంటి ఆయనను రాజకీయాలకు తెచ్చి టిఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఆయనను తీసుకొని వచ్చి ఎక్కడో కరీంనగర్, ఆయనను తీసుకొని వచ్చి ఇక్కడ చెవెళ్ళ పార్లమెంట్కు ఆయనను పోటీ చేయించి ఎంపీగా బీఆర్ఎస్ గెలిపించడం జరిగింది. 5 సంవత్సరాలు అందులో ఉన్నాడు. 5 సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గుడ్ల కుంభకోణము, దాన కుంభకోణము, భూ కబ్జాలు, అదేవిధంగా దేవుని భూములు కూడా మరి సిటీలో ఫిలింనగర్లో మరి ఒక 100 సంవత్సరాల టెంపుల్, హనుమన్ల టెంపుల్ను కూలగొట్టి, పురాణతనమైన టెంపుల్ కూలగొట్టి అక్కడ అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పతనమైందని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి బీఆర్ఎస్ని తిడుతున్నారు. మొన్నటిదాకా కాంగ్రెస్ తిట్టకుండా తిట్టింది. అసలు కాంగ్రెస్ ఎక్కడ, రేవంత్ రెడ్డి ఎక్కడ, ఆ పార్టీ ఎక్కడిది, దిక్కుమాలిన పార్టీ, పనికిమాలిన పార్టీ అని బండ బూతులు తిట్టిండు. కేసీఆర్ను నా రాజకీయ గురువు, కేటీఆర్ నా తమ్ముడు, కేసీఆర్కి మేమిద్దరం కొడుకులం, మేమిద్దరం అన్నల తమ్ముళ్ళు లాంటి వాళ్ళం, ఈ రకంగా ఆయన ప్రచారం చేసుకొని వాళ్ళ కుటుంబంలో ఒక్కడిగా మెలిగి అనేక ఆస్తులు అక్రమాలకు పాల్పడ్డారు. మా ప్రాంతంలో ఇలా చెవెళ్ళ ప్రాంతంలో, చెవెళ్ళ కానీ, వికారాబాద్, నవాపేట ఇక్కడ కానీ వందలాది ఎకరాల భూములు కొన్నాం.
బినామీ పేర్ల మీద. ఇట్లాంటి వ్యక్తి అదేవిధంగా ఇవాళ మెడికల్ కాలేజ్ ఇంద్రారెడ్డి, ఒకప్పుడు ఇంద్రారెడ్డి, తర్వాత మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో ఇవాళ పార్ట్నర్. తర్వాత సీతారాంపూర్ భూములు, దేవుని భూములు అక్కడ ఈయన పాపం ఉన్నది కేటీఆర్ ఉంది. ఆ భూములను కూడా సీతారాంపురం దేవుని భూములను కూడా ఇలా అమ్మి ఇలా దాంట్లో కూడా వాటా చేసుకున్నారు. ఇట్లాంటి వ్యక్తి ఈయనని ఏమనాలి మేము? అసలు రాజకీయ బ్రోకర్ అనాలన్నా? అతను ఏ మాటలతో నేను అన్న కూడా తక్కువే. ఇట్లాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయాలను కలుషితం చేస్తూ అవసరాల కొరకు పార్టీలు మారుతూ ఇలా వీళ్ళందరూ జైల్లోకి పోతున్నారు, నేను కూడా జైలుకు పోతున్నా అనే భయానికి ఇలా కాంగ్రెస్లో చేరింది. అసలు కాంగ్రెస్ తిట్టి ఇల్లు చేసిన ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసుకున్నదో మాకు అర్థం కాలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏడున్నది? రేవంత్ రెడ్డి మైనస్ కాంగ్రెస్ పార్టీ 0. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అలా అధికారంలోకి రాదు. కేవలం రేవంత్ రెడ్డి కష్టపడి ఇవాళ అధికారంలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు. తేవడానికి కారణం బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న పాపం, బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్న అక్రమాలు, బీఆర్ఎస్ పరిపాలన సరిగా లేక ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణను అప్పచెప్పారు. దానికి తోడు తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయం చేశారు. నార్త్ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి సౌత్ తెలంగాణను పూర్తిగా అన్యాయానికి గురి చేశారు. అలాంటి పరిస్థితుల్లో సౌత్ తెలంగాణ ఆగమవుతుంది, సౌత్ తెలంగాణలో కొని మాకు ఒక ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారిని చూసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. వాళ్ళు చేసిన తప్పులకు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ నువ్వు చేసిన తప్పులని కప్పుపుచ్చుకోవడానికి నీకు ఇప్పుడు అయినోడు ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఇవాళ నీకు డబ్బులు ఉన్నాయని వాళ్ళని వీళ్ళని కొనుక్కుంటుండొచ్చు, చేసుకుంటుండొచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా. నువ్వు పైసలు ఇచ్చి కొనుక్కున్నాడు ఇలా మాట్లాడుతుడు, మాకు ఎన్ని పైసలు ఇస్తే తింటాం చేస్తాం. రంజిత్ రెడ్డికి అయితే ఓటు వేసేది లేదు, ఓడగొట్టడమే మాది లక్ష్యం అని. కాంగ్రెస్ పార్టీలు కూడా చేయరు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు కోసగరక మూలియే, కోసకేతిక మూలియే, కాంకాయ ఎక్కడైనా నువ్వు మా జిల్లా వాడవా, మా ప్రాంతం వాడవా, మా కష్టాలు తెలిసినోడవా, మా నష్టాలు తెలిసినోడవా? నువ్వు ఎక్కడ పుట్టినావు? పెద్ద మనుషులు చెప్తారు, ఆ ఎద్దు మంచిదైతే ఆ అంగట్లోనే అమ్ముడు పోతుంది. నువ్వు మంచోడవైతే ఆన్నే ఎంపీకి పోటీ అయ్యి గెలువు. నువ్వు మా జిల్లాకు వచ్చి ఈడ పెత్తనం చేసుకుంటా, ఈ జిల్లాలో పుట్టిన వాళ్ళ కొరకు నీకు ఏం తెలుసు? విశ్వేశ్వరరెడ్డి గారి చరిత్ర ఏం తెలుసు? 5 ఏళ్లలో నీ చరిత్ర అంతా తెలిసింది. ఇక్కడ ఎంతమంది భూములు కొన్నావో, నీ కోళ్ళ దందా, నీ దాన స్కాము, నీ గుడ్ల దందా, ఇక్కడ సీతారాంపురం భూముల దందా, మరి అదేవిధంగా హనుమన్ల గుడి గూలగొట్టి నువ్వు అపార్ట్మెంట్స్ కట్టేది ప్రతి ఒక్కరికి తెలిసినాయి. దయచేసి మళ్ళీ విశ్వేశ్వరరెడ్డి గారి కొరకు మాట్లాడితే బాగుండదు. నీకు ఆల్రెడీ చెవెలు ప్రజలు నీకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. నేను చిత్తుగా ఓడగొడతారు. నువ్వు ఇక్కడికి గెలిచే ప్రసక్తే లేదు. నువ్వు రాజకీయాలల్లా వాస్తవాలు మాట్లాడు, వాస్తవాలకు దగ్గరుండు. మేము ఇదే అంటున్నాం, ఒక మంచి పొలిటీషియన్ తను చేసిన పనులని చెప్పి ఓటాడు. ఇలా విశ్వేశ్వరరెడ్డి అదే అడుగుతాం. ఏ పార్టీలను తిడతలేడు, ఏ లీడర్లను తిడతలేడు. ఆయన ఎక్కడ కూడా మాట్లాడతారు రేవంత్ రెడ్డి మంచోడు, మా మిత్రుడు అని చెప్తా ఉన్నాడు. ఇలా మేము కూడా అదే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి మంచోడే, కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కష్టపడ్డాడే కాబట్టి వచ్చింది. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు. అందుకని నీకు ప్రజలు అధికారం ఇచ్చినారు. ఎట్లాగో ఇచ్చిన నీ వ్యక్తిత్వాన్ని చూసి ఇవాళ నీకు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు నీకు పట్టం కట్టిరు. నువ్వు మంచిగా పని చేయి, ఇట్లాంటి దొంగలను పార్టీలకు చేర్చుకోవద్దని మేము కూడా ఇక్కడున్న ప్రజల శ్రేయస్సు కోరి, ఈ ప్రాంత అభివృద్ధి కోరి నీకు చెప్తా ఉన్నాం. అది ఇక మీ ఇష్టం, అంతిమంగా తీసుకునే నిర్ణయం మీరు. ఏం లేకుండా పోయాడు, ఇవాళ నామరూపాలు లేకుండా పోయింది. బీఆర్ఎస్ 2 మట్ల కలిసిపోయినాయి. అన్ని పార్టీలలో తీసుకొని పార్టీలు కలుపుకొని వీళ్ళందరూ కూడా ఎట్లాగొచ్చినారో అట్లాగే వెళ్ళిపోతుండు నువ్వు అధికారంలోకి పోగానే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మేము అడుగుతా ఉన్నాం, నీకు ఏం ముప్పు వచ్చింది? నీకు మెజార్టీ ఉంది, మంచిగా నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలించు, ఈ ప్రాంతాన్ని మంచిగా చేయి, ఈ ప్రాంతానికి అన్యాయానికి గురి కాకుండా నువ్వు మంచిగా చేయి.
ఈ ప్రజలందరూ కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. నువ్వు మంచి పని చేస్తే నిన్ను మళ్ళీ గెలిపిస్తారు. కానీ ఇట్లాంటి దుర్మార్గులను, దొంగలను, దోపిడిదారులను నువ్వు అందరినీ పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కన్నా ఎక్కువ అన్యాయం అవుతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఎట్లయితే మోసం చేసి యువతలకు వచ్చిరో నువ్వు ఎందుకు అనుకుంటలేవు నిన్ను మోసం చేసి రేపు మళ్ళీ ఇంకోటి అధికారంలోకి వస్తే పోతారని. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, విశ్వేశ్వర్ రెడ్డి గారు ఎన్నడూ కూడా అధికారం ఉన్న పార్టీలకు పోలే. అధికారం లేని పార్టీని వదిలేసి అధికారం ఉన్న పార్టీలకు పోలే. ఆయన ఎప్పుడు పోయినా అధికారము లేని పార్టీలకు పోయినాడు. అధికారాన్ని చూసుకోలే. ఇవాళ మీరు అధికారం వచ్చిందని ఇక్కడ బదిలైనారు. అందుకని దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడదలుచుకుంటే రాజకీయాలు మాట్లాడండి. మెంబర్గా నువ్వు చేసిన ఒక్క పని చూపెట్టు. మేము ఎప్పుడో బస్ డిపో శాంక్షన్ చేయించి భూ సేకరించి దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో పెడితే కనీసం నువ్వు బస్ డిపో తెలే, రోడ్డును పూర్తి చేయలే. ఏ ప్రాజెక్టు తెచ్చినావు నువ్వు పార్లమెంటు మెంబర్ అయి ఉండి 5 ఏళ్ళ? నీకు లేక ఒకసారి నీకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వస్తే కోడిగుడ్ల కొరకు మాట్లాడినావు నువ్వు. ఈ ప్రాంత సమస్యల మీద మాట్లాడడానికి నీకు నోరు రాలే. ఇట్లాంటి వ్యక్తులు విశ్వేశ్వరరెడ్డి కొరకు మాట్లాడతారు. అసలు విశ్వేశ్వరరెడ్డి నీతికి నిజాయితీకి నిలువెత్తు అర్థమైన, ఎక్కడ కూడా ఎవరిని కూడా మోసం చేసిన వ్యక్తి కాదు, భూములు సంపాదించినోడు కాదు. మరి నీలాగా దానా స్కాము, కోడిగుడ్ల స్కాము, దేవుళ్ళ గుళ్ళు అని చేసినోడు కాదు. ఆయన కొరకు మాట్లాడము మానేయి. నీ చరిత్ర మొత్తం చెవెళ్ళ ప్రజలకు తెలుసు. నిన్ను ఎక్కడ కూడా నిన్ను చెవెళ్ళ ప్రజలు నిన్ను రిసీవ్ చేసుకోరు. మొన్న నువ్వు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావు, ఎన్ని పైసలు ఖర్చు పెట్టావు? ఇక్కడ ప్రసాద్ గారిని గెలిపించడానికి నువ్వు ఎంత తిప్పలపడ్డావు, ఓడగొట్టడానికి ఎంత తిప్పలపడ్డావు? ఇవన్నీ వాళ్ళకి తెలియదా? కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? మేము సీఎం రేవంత్ గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి వ్యక్తి, చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. పార్టీ మంచిదో చెడ్డదో ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏందనేది. కానీ రేవంత్ రెడ్డి ఒక మంచి వ్యక్తి. ఆయన కూడా కేసీఆర్ అడుగుదాడలు నడుస్తున్నాడు. కేసీఆర్ ఏమనుకున్నాడు, అన్ని పార్టీలను నాశనం పట్టిస్తాం, ఒక్క పార్టీ కూడా ఉండకూడదు, అన్ని పార్టీలు పోవాలి, నేను ఒక్కనే ఉండాలి, ఒకటే పార్టీ ఉండాలి అనుకున్నాను. చేవెళ్ళ వరకు ఈ మన కూడా చౌరస్తా వరకు భూమిని సేకరించడంలో, అక్విజిషన్ చేయడంలో నువ్వు పూర్తిగా విఫలమైనవు. అసలు చెప్పు మాకు. మేము అడుగుతున్నాం, చేవెళ్ళ ప్రజలం అడుగుతున్నాము, నువ్వు ఒక్క ప్రాజెక్టును